గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము దశ, భుక్తి, అంతరము, సూక్ష్మ ప్రాప్త దశల్ని ఏ విధంగా లెక్కలోకి తీసుకుంటాము అన్న అంశాలని తెలియజేయబోతున్నాను. చాలా మంది సాంప్రదాయ జ్యోతిష్యానికి అలవాటు పడి మాకు ఈ దశ జరుగుతుందండి, మాకు ఈ భుక్తి జరుగుతుందండి, మాకు ఈ అంతరం జరుగుతుందండి, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అడుగుతుంటారు. ఫలితాలు అనేసి వచ్చేస్తేనే దాన్ని మనం ప్రిడిక్షన్ కిందకి తీసుకెళ్తాము. మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం ఒక కండిషన్ పెట్టుకున్నాము. అదేమిటంటే ప్రిడిక్షన్ ఈజ్ లై. ఆస్ట్రాలజీ ఈజ్ ఏ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సజెషన్స్ అండ్ గైడెన్స్, నాట్ ఫర్ ప్రిడిక్షన్ ఆర్ రెమెడీ అని మనం చెప్తుంటాం. ఆ విషయాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ దశలో మాకు వివాహం జరుగుతుందండి, ఏ దశలో మేము ఇల్లు కడుతామండి, ఏ దశలో ఏ భుక్తిలో మేము ఇతర దేశాలకి వెళతామండి, ఏ భుక్తిలో ఏ దశలో ఏ అంతరములో మేము మా అమ్మాయికి వివాహం చేస్తామండి అని అడుగుతుంటారు. మరి మీరు అనేకమైన పండితుల్ని మా దగ్గరికి రాకమునిపై కలిసి ఉంటారు కదా, మరి వారి దగ్గర ఇవి అడగలేదంటే అడిగామండి, వారు ఇప్పుడు గురుదశ వస్తుంది, ఆ దశలో వివాహం అవుతుంది అన్నారండి, కానీ కాలేదండి. వారు చెప్పినటువంటి పరిహారాలన్నీ చేశామండి. గురు మహాదశ వెళ్ళి మళ్ళీ ఉదాహరణకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇనశశి కుజ రాహు జీవ మంద శని మహాదశ కూడా, గురు మహాదశ తర్వాత ఏమైంది శని మహాదశ కూడా వచ్చేసిందండి. మరి మాకు మా అమ్మాయికి వివాహమే కాలేదండి. మరి ఎందుకు దశలు పనిచేయట్లేదు, ఎందుకు భుక్తులు పనిచేయటం లేదు, ఎందుకు అంతర్దశలు పనిచేయటం లేదు, సూక్ష్మ ప్రాప్త దశలు ఎందుకు పనిచేయటం లేదంటే అదేమంటండి లాస్ట్కి ఏమంటారు, మీ కర్మండి అంటారండి వాళ్ళు. మీ కర్మ ఇంకా తెగలేదండి, అందువల్లే మీ బిడ్డలకి వివాహం కాలేదని అంటారండి. మరి ఈ దశ, భుక్తి, అంతరము, సూక్ష్మము, ప్రాప్తము ఇవన్నీ జరగనప్పుడు లాస్ట్కి వారు చివరికి వచ్చేది మన మార్గంలోకి. అదేమిటంటే కర్మ సిద్ధాంతం, డిఎన్ఏ ఆస్ట్రాలజీకి వచ్చేస్తారు. బాగా గమనించండి. అంటే వాళ్ళు చెప్పింది కానీ జరిగిపోతే, ఆ దశలో వారికి పెళ్లి అయిపోతే, ఆ భుక్తిలో వారు ఇతర దేశాలకు వెళ్తే, ఆ యొక్క అంతర్దశలో వారు కానీ ఇల్లు కట్టేస్తే, మేము చెప్పింది జరిగిందండి, శాస్త్రము అబద్ధం చెప్పదండి అంటూ, లేదండి జరగలేదండి మీరు చెప్పినారు, ఇలాగ గురువు గోచారం జరిగినప్పుడు వివాహం అవుతుంది అన్నారు, శని గోచారం చెందినప్పుడు మా అబ్బాయికి ఈ పెళ్లి ఏది వృత్తుల్లో, వ్యాపారాల్లో లేదా జాబ్లో చేరతానని చెప్పారు, కానీ ఏమీ జరగలేదని అంటే అది కర్మండి, కర్మ తీరితేనండి ఏదైనా జరిగేది అని అన్నారండి అని మళ్ళీ వీళ్ళే చెప్తుంటారు. ఇలాగ మన రోజు అనేకమైన క్లయింట్స్ని కలుస్తుండడం వల్ల ఇలాంటి అనుభవాలు అనేవి నాకు కలుగుతున్నాయి. యాక్చువల్గా మనం ఏం చేస్తాము, ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా నిజమైనటువంటి శాస్త్రాన్ని మనం 10 మందిలోకి తీసుకెళ్లేటప్పుడు మొదట మనం ఎవరికైనా నీతిని మంచిని బోధించేటప్పుడు మనము నీతిగా ఉన్నామా, మనం మంచిగా ఉన్నామా చూడాలి కదా. మన మీద మనం టెస్ట్ చేసుకోవాలి. ఈ ఫార్ములా మన జాతకములో అప్లై అయిందా, ఓకే, అప్పుడు మాత్రమే మనము అది వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నా దగ్గరికి కన్సల్టెన్సీకి వచ్చే వాళ్ళంతా అంతే. నేను చెప్పినటువంటి ఫార్ములాస్ని వారి జాతకంలోను, వాళ్ళ బిడ్డల జాతకంలోను, వాళ్ళ తల్లిదండ్రుల జాతకంలో పోల్చుకొని
ఓకే ఇతను చెప్పింది అక్యురేట్ గా కనెక్ట్ అవుతుంది అంటేనే నా దగ్గర నేను అడిగిన ఫీజుని ఇచ్చి చెప్పించుకుంటున్నారు. కర్మ అనేసి చెప్పేస్తున్నారు చూడు, దశ భుక్తి అంతరం సూక్ష్మ ప్రాప్తదర్శనం బట్టి వారు ఏమిచ్చినా తీసుకుంటారు, ఆ కర్మ మీరు అనుభవించాలని మిమ్మల్ని తోసేస్తారు. ఇలాంటివి కూడా అనేకం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ యొక్క మనం రోజు చాలా మంది మన ప్రపంచంలో పుడుతుంటారు. పుట్టిన సమయంలో వారు ఒక నక్షత్రంలో పుడతారు. ఆ నక్షత్రాన్ని పెట్టి ఆ దశను నిర్ణయిస్తారు. ఉదాహరణకి ఒకరు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు అని అంటే వెంటనే అప్పుడు ఏమి దశ స్టార్ట్ అవుతుందని అంటారంటే బుధ మహాదశలో పుట్టాడు బిడ్డ లేదా పుట్టింది అమ్మాయి అని అంటారు. అప్పుడు బుధ మహాదశలో పుట్టారు, అప్పుడు రాశి ఏదో లగ్నం ఏదో రాశి అంటే వృశ్చిక రాశి ఉంటుంది. అంటే ఒక వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి ఒక 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది అనుకుందాం. ఆ తర్వాత బుధ మహాదశ అయిపోయిన తర్వాత జనరల్ గా కేతు మహాదశ వస్తుంది. ఆ తర్వాత వచ్చి శుక్ర మహాదశ వస్తుంది. ఇలాగ ఈ దశ కాలాలన్నింటినీ మనం లెక్కగడితే మన యొక్క 120 సంవత్సరాలు మనకున్నటువంటి ఆయుష్ పూర్ణత్వం అనేది కలుగుతుంది. ఇది వాళ్ళు చెప్పే విషయాలు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు మీకు మారక దశ జరుగుతుందండి, లేదా మారక దశ అంటే 2-7 భావాల యొక్క దశ వచ్చి మారక దశ అంటారు. బాధకాధిపతి దశ జరుగుతుందండి, అష్టమాధిపతి దశ జరుగుతుందండి, లేదా షష్ఠమాధిపతి దశ జరుగుతుందండి, లేదా రిప్పక స్థానానికి అధిపతి దశ జరుగుతుంది. రిప్పకం అంటే 12వ స్థానాధిపతి యొక్క దశ జరుగుతుందండి, అందువల్ల ఇలా జరిగిందండి అని అంటారు. అంటే వీళ్ళు దశల్ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారంటే భుక్తి అంతరా సూక్ష్మ ప్రాప్తి దశల్ని ఆయా భావాలకు ఉన్నటువంటి పేర్లు, పంచమాధిపతి దశ జరుగుతుందండి, భాగ్యాధిపతి దశ జరుగుతుందండి. భాగ్యాధిపతి దశ ఎప్పుడైతే జరుగుతూ మొదలు పెడుతుందో ఆ యొక్క ఎవరికైతే జరుగుతుందో ఆ వ్యక్తికి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ప్రమాదం దగ్గర పడిందని. కానీ మనం ఏం చేస్తున్నాం, భాగ్యాధిపతి దశ, గురు మహాదశ ఇలాంటివి జరిగినప్పుడే వాళ్ళకి ప్రమాదము, విడాకులు రావడము, చనిపోవడము, కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకోవడము, ఆపరేషన్కి వెళ్ళడము, అనేకమైనటువంటి విపత్తులు సంభవించేది భాగ్యాధిపతి దశ, గురు మహాదశ జరిగే సమయంలోనే జరుగుతుంది. ఇది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీతో కనెక్ట్ చేసి చూపిస్తాం. కావాలంటే వీటికి మీకు వివాహం జరిగింది కదా, విడాకులు ఎప్పుడు వచ్చిందో చూడండి, మీ గురు మహాదశలో కానీ లేకపోతే 9వ భావాధిపత దశలోనో, లేదా మీ ఇంటానికి ఆపరేషన్ ఎప్పుడు జరిగిందో చూడండి, ఆ దశలోనే ఉంటుందని కనెక్ట్ చేసి చూపిస్తాం ప్రూఫ్తో సహా. అయితే మనమేం చేస్తాము, ఉదాహరణకి జనరల్గా ఒకరికి ఒక రాశిలో పుట్టారు అనుకుందాం. ఉదాహరణకి తులారాశిలో పుట్టారు. ఇప్పుడు తులారాశిలో పుట్టినప్పుడు వాళ్ళకి గురు మహాదశ జరుగుతూ ఉంది. తులారాశిలో పుట్టారు, ఈ సందర్భంలో వారికి గురు మహాదశ జరుగుతుంది. మరి 2 విషయాలు నీకు క్యాల్కులేట్ చేస్తాం, దశ మరియు భుక్తి, ఈ 2 చాలు. మళ్ళీ అంతరము సూక్ష్మము ప్రాప్తం అని తీసుకుంటే అప్పుడు మరొక వేరే గ్రహం వస్తుంది, ఆ గ్రహం పుట్టిన నక్షత్రం తీసుకొని కొద్ది క్లమ్సీ అయిపోతుంది. కాబట్టి 2 విషయాలు మనము మోస్ట్లీ చర్చిస్తున్నాం. అంటే అది కూడాను అడిగిన వారికి, అందరికి చెప్పం. అప్పటికే మనం రాశి చక్రాన్ని చూసే 90% చెప్పేస్తాం. ఇంకా ఏదైనా డిఫికల్టీగా ఉండి మనం చూడాలనుకుంటే అప్పుడు ఏ దశ జరుగుతుంది, ఆ దశకు ఏ భావాలు కనెక్ట్ అవుతాయో చూస్తాం. ఉదాహరణకి మీకు చెప్తున్న విషయం ఏమిటంటే తులారాశి అనుకుందాం. ఈ తులారాశికి గురు మహాదశ జరుగుతుంది. అప్పుడు గురువు ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తున్నారు, తుల నుండి 3 మరియు 6 భావాలకి ఆధిపత్యం. అప్పుడు 3, 6 ఏం చెప్తాయి, 3, 6 ఏం చెప్తుంది, 3, 6 అనేవి యాక్చువల్గా చెప్పి 6 అనేది ఏమిటి, జాబ్ గురించి చెప్తుంది. తర్వాత వచ్చి 6 అనేది ఏం చెప్తుంది, 6 అనే భావము శని యొక్క కర్మారీష్ని విడుదల చేస్తుంది. 3 అనే భావం శుక్రుని యొక్క కర్మారీష్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు తులారాశిలో పుట్టినటువంటి వారికి గురు మహాదశ జరుగుతున్నప్పుడు 3, 6 భావాధిపతి యొక్క దశ జరుగుతుందని కదా. అప్పుడు 3వ భావము అనేది ఏ యొక్క గ్రహం యొక్క కర్మారీష్ని తెలియజేసే భావము, శుక్రుని కర్మారీష్ని తెలియజేసే భావము. అప్పుడు 6వ భావము ఎవరి యొక్క కర్మారీష్ని తెలియజేసే భావము, ఒకటి శని మరియు చంద్రుని యొక్క కర్మారీష్ని కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధమైనటువంటి కార్యాలలో శుక్రుడు కర్మారీష్ని తెలియజేసినప్పుడు స్త్రీలు అయితే పురుషులైనా కానీ వారి యొక్క శీలాన్ని కోల్పోవడము,
లేకపోతే ఈ యొక్క అనవసరమైన కామకేలి విషయాలలో వాళ్ళు రెచ్చిపోవడము, లేకపోతే అనవసరంగా వారు ఆ పనికి మాలినటువంటి ఎంటర్టైన్మెంట్లో వెళ్ళి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోవడము, ఇవి జరుగుతాయని చెప్తాం. అది మూడనేది ఇప్పుడు ఒకవేళ ప్రొఫెషన్లోకి వెళ్ళినట్లయితే శుక్రుని యొక్క కర్మారిష్టి కలిగినటువంటి ఆ గురువు యొక్క భావ సంబంధపడి మూడవ దశ జరుగుతుంది కాబట్టి అప్పుడు వీళ్ళు సినిమాలో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా ఎంటర్టైన్మెంట్ లో వెళ్ళడానికి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, టెక్స్టైల్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తాం. అయితే ఇందులో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది అని చెప్తాం. అది 6వ భావ అధిపతి నుండి గురువు యొక్క దశలో జరుగుతుంది. 6వ భావం అనేది ఏమిటంటే ఇక్కడ శని యొక్క కర్మారిష్టిని, చంద్రుని కర్మారిష్టిని కలిగి ఉంటుంది కాబట్టి శనికి సంబంధమైన విషయాల్లో అది ఇచ్చే ఫలితాల్లో కానీ మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి అని చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక సింహరాశి అనుకుందాం. సింహరాశి వారికి ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది అనుకుందాం. ఉదాహరణకి శని సింహానికి ఏ భావాలకి అధిపతి అవుతారు చెప్పండి? 6వ భావానికి 7వ భావానికి అధిపతి అవుతారు. ఇక్కడ భావాలకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ 6, 7 భావాలు ఏ యొక్క గ్రహం యొక్క కర్మారిష్టిని తెలియజేస్తాయి చెప్పండి? చంద్రుని యొక్క కర్మారిష్టిని తెలియజేస్తాయి, అవునా లేదా? ఆ చంద్రుని కర్మారిష్టిని, చంద్రునికి సంబంధమైనటువంటి విషయాలలో, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో కానీ, చంద్రునికి సంబంధించిన ఎమోషనల్ లో కానీ, చంద్రునికి సంబంధమైనటువంటి అన్నిటికీ అది వర్తిస్తుంది అని చెప్తాం. అంతేగాని శని మహాదశ జరుగుతుంది కాబట్టి, శని పుట్టిన నక్షత్రం వచ్చి రేవతి కాబట్టి, రేవతి మీద పనిచేస్తే కుజుని కర్మారిష్టి కాబట్టి కుజుని యొక్క ఇంపాక్ట్ అనేది అక్కడ ఉంటుందని మనం చెప్పం. అయితే దాని యొక్క ఇంపాక్ట్ స్లైట్ గా, కొద్దిగా తేలిగ్గా, స్వల్పంగా ఉంటుందని మాత్రం చెప్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మీరు ఏ యొక్క రాశిలో పుట్టారు, ఆ రాశిలో నుండి మీరు ఏ యొక్క గ్రహం యొక్క దశ జరుగుతుంది, ఆ గ్రహం అనేది మీ యొక్క రాశి నుంచి ఎన్ని భావాలకి, ఏ భావాలకి ఆధిపత్యం వస్తుంది, ఆ భావాలు మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ కర్మారిష్టికి సంబంధమైనది చూసి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఇవి మేము ఇప్పుడు క్లియర్ గా అందిస్తున్నటువంటి విషయాలు ఎవరికైనా కానీ. ఇప్పుడు సింహరాశిలో పుట్టారు, సింహరాశిలో పుట్టినటువంటి వారికి చంద్రమహాదశ జరుగుతూ ఉంది. అప్పుడు చంద్రుడు అనే గ్రహము సింహరాశికి ఎన్నవ భావంగా వస్తారు? 12వ భావాధిపతి దశ జరుగుతుందని మామూలుగా సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉన్నటువంటి వాళ్ళు సింహరాశికి చంద్రమహాదశ జరుగుతుంది కాబట్టి ఇది వ్యయాధిపతి దశ కాబట్టి మీకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి అని చెప్పేస్తారు. ఆ ఖర్చులు కూడాను వైద్య ఖర్చులు కావచ్చు, లేకపోతే శుభ ఖర్చులు కావచ్చు, అశుభ ఖర్చులు కావచ్చు అని చెప్తాం. అదేవిధంగా హాస్పిటలైజేషన్ కూడా దాని కిందకి వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే, మీరు సింహరాశిలో పుట్టారు, ఇప్పుడు మీకు జరుగుతున్నది చంద్రమహాదశ, చంద్రుడు మీ రాశి నుంచి 12వ భావానికి ఆధిపత్యం వహిస్తారు. అయితే 12వ భావము, 12వ భావాధిపతి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా సూర్యుని యొక్క కర్మారిష్టిని కలిగి ఉంటుంది కాబట్టి సూర్యుడు అంటేనే చట్టము, ప్రభుత్వము, రాజకీయము, ఇతర దేశాల్లో వెళ్ళడం అనేది 12వ భావం చెప్పినప్పటికీ ఈ ఇతర దేశాలకు వెళ్ళడం 12వ భావం చెప్తుంది. ఈ వైద్య సంబంధమైన ఖర్చులు చెప్పేది కూడా సూర్యుని కర్మారిష్టి కాబట్టి, ఒంటరితనం సూర్యుని కర్మారిష్టి కాబట్టి, ఈ 12వ భావం 12వ భావాధిపతి కూడా 2వ వివాహాన్ని కూడా ప్రేరణ చేస్తుంది కాబట్టి ఇన్ని విషయాలని గురించి చెప్పేటప్పుడు 12వ భావ అధిపతి యొక్క దశ, చంద్రుని దశ ఈ సింహరాశి వారికి జరుగుతుంది కాబట్టి మీరు సూర్యుని కర్మ దోషానికి సంబంధమైన విషయాలన్నిటిలో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఇందులో నెగిటివ్ పట్ల మీరు కొద్దిగా జాగ్రత్త పడండి, పాజిటివ్ ఎలాగే జరిగిపోతుంది. అప్పుడు 12వ భావాధిపతి దశ జరుగుతా ఉంది. చంద్రుని దశ అనేసి మనం చంద్రుని దశ గురించి మాట్లాడట్లేదు. 12వ భావాధిపతి దశ అన్నప్పుడు 12వ భావము ఏ యొక్క గ్రహ కర్మారిషితో కనెక్ట్ అవుతుందంటే సూర్యుని కర్మారిషితో కనెక్ట్ అవుతుంది కాబట్టి కంటికి ఆపరేషన్ చేయడం కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ ప్రాబ్లం కానీ రావడానికి అవకాశం ఉంది. ఇలాగ నెగిటివ్ చెప్తాం, దీంట్లో జాగ్రత్త పడాలి. ఇలా ఒక్కొక్క దానికి వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి తీసుకుందాం. ఉదాహరణకి వృశ్చిక రాశి వారికి ఒకవేళ వారికి బుధ మహాదశ జరుగుతూ ఉంది అనుకుందాం.
వృశ్చిక రాశి వారికి బుధ మహాదశ జరుగుతా ఉంది. వెంటనే మీరేం చేస్తారు, బుధుడు ఏ భావాలకి అధిపతి వస్తారు, 8వ భావానికి మరియు 11వ భావానికి అధిపతిగా వస్తారు. అప్పుడు అష్టమాధిపతి దశ జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఇబ్బందులు వస్తాయనేసి మీరు చెప్పేస్తారు. కానీ మనం ఏం చెప్తామంటే బుధుని యొక్క దశ జరుగుతూ ఉంది. బుధుడు వృశ్చిక రాశికి 8 మరియు 11 భావాలకి అధిపతి అయినారు. 8వ భావం అనేది ఎలాంటి కర్మారిష్ని కలిగి ఉండదు. అయితే 11వ భావం అయితే కుజుని యొక్క కర్మారిష్ని కలిగి ఉంటుంది. కాబట్టి కుజుని కర్మారిష్టి ఇచ్చే పాజిటివ్స్, నెగిటివ్స్, ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ బుధునికి సంబంధించినటువంటి ఈ యొక్క 18 సంవత్సరాలు లేదా 17 సంవత్సరాలు ఈ కాలం కొంతకాలము గర్భంలోనే పోయినా కానీ మిగిలిన కాలాన్ని మనం లెక్కలోకి తీసుకున్నప్పుడు అప్పుడు 18 సంవత్సరాల ఈ కాలంలో మనకు ఉన్నటువంటి విషయాలు ఈ బుధుడు పని చేయకపోగా అక్కడ 11వ భావాధిపతి దశ జరుగుతుంది. కాబట్టి ఈ 11వ భావము ఇచ్చే కర్మారిజిస్ట్రీ కుజునిది. కాబట్టి కుజుడు యాక్సిడెంట్ చేయడం అంటే మైనర్ యాక్సిడెంట్లు చేయడం కానీ, వివాహ సమస్యలు తెప్పించడం కానీ, ఉద్యోగ సమస్యలు తెప్పించడం కానీ, కోర్టు కేసులు సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే స్థలాలు ఆస్తిపాస్తుల పంపకాల విషయంలో కావచ్చు, ఇలాగా ఈ విషయాలన్నీ కూడాను అలా కనెక్ట్ అయ్యి ఈ సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తాం. అలాగే 8వ భావాధిపతి దశ కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా కనుగొనాలనుకుంటే రీసెర్చ్ చేయడానికి పిహెచ్డి చేయడం కానీ లేదా ఒక ఇన్వెస్టిగేషన్ చేయడంలో అది సహకరిస్తుంది 8వ భావం అని మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం. ఇలాగా మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీకి వారు చెప్పే సంప్రదాయ జ్యోతిష్ శాస్త్రానికి చాలా సంబంధాల్లో మనము కొద్దిగా దూరంగానే ఉన్నామని చెప్పొచ్చు. అంటే ఏమిటి అర్థము, వారు డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుందంటే బుధుని గురించి, బుధునికి సంబంధమైనటువంటి విషయాల గురించే వాళ్ళు చర్చిస్తారు. మనం ఏం చేస్తామంటే ఒక రాశికి ఈ దశ జరుగుతున్నప్పుడు ఆ గ్రహము ఆ దశ ఆ నాదుడు దశానాథుడు గాని దశాధిపతి గాని ఏ ఏ భావాలకి ఆ రాశి నుండి ఆధిపత్యం వహిస్తారో తెలుసుకుని ఆ భావాలు అనేవి ఏ ఏ కర్మారిజిస్ట్ని కలిగి ఉంటాయని మనం చూస్తాం. జనరల్ గా మీకు తెలుసు కదా, సూర్యుడు 12వ భావానికి కర్మారిష్ని సూర్యకర్మను తెలియజేసేది ఏమిటంటే 12వ భావము, 12వ భావాధిపతి. అదేవిధంగా చంద్రునికి కర్మారిష్ని తెలియజేసే భావము 6, 7 భావాధిపతులు భావాలు. అలాగే కుజునిక కర్మారిష్ని తెలియజేసే భావం భావాధిపతి 11వ భావం, 11వ భావాధిపతి. మరియు బుధునిక కర్మారిష్ని తెలియజేసే భావం ఏమిటి, 4వ భావం, 4వ భావాధిపతి. గురు యొక్క కర్మారిష్ని తెలియజేసేది ఏమిటంటే 1, 2, 5 భావాలు భావాధిపతులు. మరియు శుక్రుని యొక్క కర్మారిష్ని తెలియజేసే భావం 3వ భావం, 3వ భావాధిపతి. శని యొక్క కర్మారిష్ని తెలియజేసే భావం 6వ భావం, 6వ భావాధిపతి. రాహు యొక్క కర్మారిష్ని తెలియజేసే భావము 9వ భావం, 9వ భావాధిపతి, భాగ్యాధిపతి అంటున్నాం. అదేవిధంగా సూర్యుని యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం వచ్చి కేతువు. చంద్రుని యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం వచ్చి గ్రహాలు రాహు, శుక్రుడు. కుజుని యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం వచ్చి శని. బుధుని యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం అయితే ఇంతవరకు లేదు. బుధుని యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం ఇంతవరకు అయితే లేదు. శుక్రుని యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం అయితే కూడా లేదు. గురు యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం వచ్చి ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు. అలాగే శని యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం వచ్చి బుధుడు. కుజుని యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం వచ్చి శని. రాహు యొక్క కర్మారిష్ని తెలియజేసే గ్రహం వచ్చి గురు. ఈ విధంగా తీసుకుని మనము దశా భుక్తుల్ని లెక్కలు కట్టి ఈ సందర్భంలో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. కానీ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని మాత్రం మనం ప్రెడిక్షన్ ఇవ్వటం లేదు. ఇది సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పే దశాభుక్తి అంతరాలకి ఇచ్చే వివరణ. అదేవిధంగా మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఇచ్చే దశాభుక్తి అంతరానికి సంబంధమైన వివరణలో తేడాలను గమనించి దానికి సంబంధించిన విధంగానే మీ జాతకాలను కూడా పరిశీలన చేపించుకొని మొదట మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మా నుండి మీకు ఏదైనా అవసరపడితేనే మా దగ్గర కన్సల్టెన్సీకి రండి, లేకపోతే అవసరపడకండి, రాకండి కూడా. శుభం.